యేసు నామములో అందరికీ వందనములు. దేవుని వాక్యం నుంచి ఆదికాండం 30వ అధ్యాయం మొదటి 2 వచనాలు. రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనక పోవుట చూచి తన అక్కయందు అసూయపడి యాకోబుతో, నా గర్భఫలము నిమ్ము, లేని ఎడల నేను చచ్చేదనెను. యాకోబు కోపము రాహేలు మీద రగులుకొనగా అతడు, నేను నీకు గర్భఫలమును ఇయ్యకపోయిన దేవునికి ప్రతిగానున్నానా అనెను. ప్రేమైన వాళ్ళారా, ఇక్కడ ఈ వృత్తాంతం మనకు చాలాసార్లు విని చదివి ఉంటాం. ఎంత స్పష్టమైన మాట. యాకోబు లేయాను ముందు వివాహం చేసుకున్నాడు. రాహేల్ని ఇష్టపడ్డప్పటికీ వాళ్ళ మామ చేత మోసగించబడి లేయాను ముందు వివాహం చేసుకున్నాడు. లేయాకు పిల్లలు అయినారు. తర్వాత రాహేల్ని గిన వివాహం చేసుకున్నాడు. రాహేల్కు పిల్లలు కాలేరు. ఆ సమయంలో రాహేల్ ఏమంటున్నది, యాకోబును పట్టుకొని అడుగుతుంది. ఏమని అంటే, మా అక్కకి పిల్లలు అయ్యారు, నాకు పిల్లలు లేరు అని అసూయపడతాం. మన దగ్గర ఏదైతే లేదో ఇతరుల దగ్గర ఉన్నప్పుడు మనము అసూయపడతాం. యేసుక్రీస్తు రక్తంతో విమోచింపబడిన మనము, ఈనాడు దేవుని సంఘంలో ఉన్న మనము విశ్వాసులముగా, పరిశుద్ధులముగా, సేవకులముగా, పరిచారకులముగా కొనసాగుతున్నాం. మనము చాలాసార్లు ఇదే ధోరణిలో మనము పయనిస్తుంటాం. ఎవరైనా మనకంటే మంచిగా పాటలు పాడితే, ఎవరైనా వాక్యం చెప్తే, ఇంకేదన్నా దేవుని పరిచర్యలో ముందుంటే ఓర్వలేనితనం, అసూయ పడతాం. యోబు గ్రంథంలో రాసింది, అసూయ చేత చచ్చెదరు అని రాసింది. అసూయ ఇప్పుడు అదే మాట. ఈమె వాళ్ళ అక్కయందు అసూయ పడి ఏమంటున్నది, నాకు పిల్లలు లేకపోతే నేను చచ్చేదను అని చెప్తుంది. ఈ విషయంలో మనం చాలా జాగ్రత్త పడాలి. ఈ అసూయ అనేది మనల్ని చంపేదిగా ఉంది. అసూయ అనేది అసలు పెట్టుకోదు. దేవుడు వాళ్ళకి ఇచ్చింది, వాళ్ళు పొందినారు, అనుభవిస్తున్నారు. నాకు ఇచ్చినప్పుడు నేను పొందుతా, నేను అనుభవిస్తా అని మాత్రమే ఉండాలి. సరే, ఇంకో విషయం ఏంటంటే, ఇది ఒక నాణ్యానికి ఒకవైపు చూసుకుంటే, ఇంకో వైపు ఏంటంటే, మనకి ఏది కలిగి ఉన్నా ఏది లేకపోయినా దాన్ని బట్టి ప్రభువును మహిమపరచేవారమై ఉండాలి. సపోజ్ మన దగ్గర ఇతరులకు లేనివి మనకు కలిగినప్పుడు మనం దాన్ని బట్టి అతిశయపడి, వాళ్ళకి లేవని వాళ్ళని హీనంగా చూసి నాకున్నాయని మనము గర్వపడడం బట్టి దేవునికి దూరమయ్యే వారం ఉన్నాం. అవి దేవుని వలన వచ్చినాయని వాటిని బట్టి మనకు మన దగ్గర ఉన్నది ఇతరుల దగ్గర లేనప్పుడు మనం వారి మీద జాలిపడి వారి మీద సహనంతో వివరించాలి. అదే సమయంలో మనకు కలిగిన వాటిని బట్టి మనం దేవుని ఎదుట సాష్టాంగపడి ఎల్లవేళలా, ప్రభువా ఇవి నాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రములు, ఇవి నాకు కలిగి ఉన్న దాన్ని బట్టి వీటిని బట్టి కూడా నేను గణపరుస్తున్నా అని చెప్పే స్థితిలో ఉండాలి తప్ప అసూయపడొద్దు. అది మనం జాగ్రత్త పెట్టుకోవాలి. ఇక్కడ చూస్తే ఆమె కోపం, రాహేలు మీద యాకోబు కోపం రగులుకున్నది. యాకోబు ప్రార్థన చేస్తూ వచ్చినాడు. ప్రభువా, ఇలా ఈమె వేదన పడుతుందనే ఉద్దేశంతో ప్రార్థన చేసినాడు. నిజానికి ఈ గర్భఫలం అనేది చాలా శ్రేష్టమైంది. ఈ ఒక మనిషిని పోలిన మనిషిని తయారు చేయడం అనేది కేవలము యేసుక్రీస్తు ప్రభు వలన, దేవుని వలన మాత్రమే అయ్యేది. మన జీవితాల్లో కొన్ని విషయాలు మనుషులు చేస్తారని సాయం కొరకు ఎదురు చూస్తాం, కానీ అది మనుషుల వలన కాదు. ఆమె భర్త ఇవ్వాలనుకొని ఆమె భర్తను పట్టుకొని అడిగింది, నాకు పిల్లలు ఇయ్యని. కానీ భర్త ఉండాలి స్త్రీకి పిల్లలు కావడానికి, కానీ భర్త ప్రమేయం ఏం లేదు అని దేవుడు ఇక్కడ ప్రత్యక్షంగా బయలుపరుస్తున్నాడు. మన జీవితాల్లో కూడా మన అధికారులు, లేకపోతే మన పైన ఉన్నోళ్ళు, మన నాయకులు మనకెవరో సాయం చేయాలనుకున్నా వారి వలన కాదు, కానీ వారికంటే అధికుడైన యేసుక్రీస్తు ప్రభు వలన మాత్రమే సహాయము, మేలు మన జీవితాల్లో అనుభవించగలుగుతామనే విషయం మనం గుర్తుగా, అది రహస్యంగా ఉన్నదాన్ని, దాన్ని ఎన్నుకున్నదాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే మనం మనుషులను అడిగినా మనం దేవునికి మొరపెట్టేవారమైన. అయితే ఇక్కడ దేవుడు ఏం చేసినాడంటే 22వ వచనంలో, దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకొని ఆమె మనవి విని ఆమె గర్భము తెరిచెను. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ అద్భుతకరుడైన దేవుడు, ఆశ్చర్యకరుడైన ప్రభువు ఏం చెప్తున్నాడు? రాహేలు మొరపెట్టింది. రాహేలు భర్త దగ్గర కాదు మొరపెట్టాల్సింది, దేవుని దగ్గర. మనం మన జీవితాల్లో మనకు ఎవరైతే ఇస్తారనుకొని ఆశపడి వారి దగ్గర మొరపెట్టడం కాదు, మనం ప్రభు దగ్గర మొరపెట్టాలి. అప్పుడు ఏమవుతుందంటే దేవుడు ప్రార్థన మొర వినేవాడు అయినాడు. విని ఆమె గర్భం తెరిచినాడు. చూడండి, గర్భము తెరిచినాడు అంటే దానికి ఇంకొక అర్థం ఏమిస్తుందంటే మూసినాడిగిన అర్థం వస్తుంది. ఆయనే తెరిచిన అధికారం ఉందంటే మూసే అధికారం ఉంది. నా జీవితంలో ఏమన్నా
కష్టాలు వచ్చినాయంటే వాటిని అనుమతించినాడు ఆయన్నే అని గుర్తుపెట్టుకోవాలి, వాటిని తీసేయగలుగుతాడు అని ఆయన్నే గుర్తుపెట్టుకోవాలి. అక్కడనే మనకు రోగం వచ్చింది, మనకు అప్పులు వచ్చినాయి, మనకు కష్టం వచ్చింది, మన జీవితంలో ఏదో ప్రమాదం వచ్చిందంటే అది అనుమతించినాడు మన దేవుడు అని గుర్తుపెట్టుకోవాలి, దాన్ని తీసివేయగల సామర్థ్యుడు ప్రభు అని గుర్తుపెట్టుకోవాలి. ఇట్లా మనం ఆలోచన చేసి ఆయనను మయంపరిచేవారం ఉండాలి. ఏ స్థితిలో ఉన్నా మనం అట్లున్నామా లేమా చూసుకొని ఆయన మయం కొరకు జీవిద్దాం. దేవుడి మాట దీవించుగాక. చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు శ్రేష్టమైన నామములో వందనాలు. ఉదయకాలం యాకోబు రాహేళ్ల జీవితంలో నుంచి మాకు నేర్పిన నీ పాఠాన్ని బట్టి స్తోత్రములు, నీ చిత్తాన్ని బట్టి స్తుతిస్తున్నాం. మేము కూడా మా ఎదురుగా ఉన్న వాళ్ళని కాదు కానీ అందరికంటే పైన నిన్ను నిరంతరం అడిగి నీ వలన ప్రతి విషయంలోనూ అడిగి పొందుటకు కృపనీయమని నీ మహిమ కొరకు వాటిని అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచర్య గురించి బాగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.